హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎలాంటి పప్పులు, పెరుగు, సోడాతో పని లేకుండా ఈ టేస్టీ పునుగులు ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం లేకపోతే ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అనే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం అనేది ఇలా బాగా నానాక ఇందులోని వాటర్ అనేది తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఒక 3 ఆలుగడ్డలు తీసుకోవాలి. పెద్దవైతే 2, చిన్నవైతే 3 తీసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లో వేసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిలోకి బంగాళదుంప పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో సరిపడన్ని పునుగులు వేసుకొని వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి గరిటెతోటి 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి నార్మల్ పునుగుల్లాగా మరి కలర్ ఎక్కువ రావండి, కొంచెం ఇలా వైట్గానే కనిపిస్తాయి. పిండి మొత్తాన్ని ఇలానే చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఇందులో మనం బంగాళాదుంప వేసాం కాబట్టి పిల్లలకి ఇచ్చారంటే ఇలానే తినేస్తారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పునుగుల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.